నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌటు ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌటు ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్లకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్లకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా నరకానికి అవుతాడా ఆయన. మళ్ళా కేసీఆర్ గారు 3 ఏళ్లకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్లకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా నరకానికి అవుతాడా ఆయన. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.